ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? సింధు, రీజన్స్ చెప్పకు శ్రీ. డాడ్ మరీ చెప్పారు కదా నీకు టైంకి రావాలని తెలీదా? హలో 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 శ్రీ. వస్తున్నా. రావా? ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. మనం పెళ్లి చేసుకుందాం సింధు. వెంటనే చేసుకుందాం. నాట్ యువర్ శ్రీ, ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళు కావాల్సిందో నీ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి? 6 months, 1 year? మా అమ్మకి ఒంట్లో బాలేదు సింధు. ఏమైంది? నా కోసం మారలేవా సింధు? అమ్మకి ఏమైందని అడుగుతున్నా కదా. ఏమైతే నీకెందుకు? నువ్వేదో బాధపడుతున్నట్టు. అమ్మ ఐసీయూలో ఉన్నా సరే నన్ను పెళ్లి చేసుకోవాల్సిందు. అమ్మ ఐసీయూలో ఉంటే తన పక్కనే ఉండి బాగా చూసుకుంటాను, కానీ దానికోసం పెళ్లి చేసుకోను. ఐ హేట్ యు. చెప్పినా నువ్వు అర్థం చేసుకోవా శ్రీ? ఏం అర్థం చేసుకోవాల్సిందో? పెళ్లి చేసుకుని పిల్లలకి నీ డ్రీమ్స్ అచీవ్ చేసిన ఎవరు లేరా? ఉండొచ్చు, కానీ పిల్లల్ని కంటే నేను వాళ్ళనే చూసుకుంటాను. ఐ కాంట్ పర్స్యూ మై డ్రీమ్స్. అయితే నీకు నాకంటే నీ డ్రీమే ముఖ్యం కదా? నువ్వు అలా అడిగితే నాకంటే మీ అమ్మ ముఖ్యమా అని నేను అడగాల్సి వస్తుంది. నాకు నువ్వా మా అమ్మ అంటే మా అమ్మే ముఖ్యం. అప్పుడు నాకు నువ్వా నా డ్రీమా అంటే నాకు నా డ్రీమే ముఖ్యం. చివరిసారిగా అడుగుతున్నాను, నీ డిసిషన్ మార్చుకోవా?
అరే శ్రీ, అమ్మ ఫోన్ చేసింది. ఏంట్రా పెళ్లి కొప్పుకున్నావా? సడన్గా ఏంట్రా? నీకు సింధుకి అన్న గొడవ జరిగిందా? యాక్చువల్లీ నా వల్ల అమ్మ సింధు బాధపడటం కరెక్ట్ కాదనిపించింది మావయ్య. పోనీ నేను వెళ్ళి సింధుతో మాట్లాడినా? తప్పు నాదేనేమో మావయ్య. నేను లవ్ చేశానని చెప్పి తను ఊహించిన లైఫ్ కాకుండా నా వల్ల ఆగిపోమంటే నాది లవ్ ఎలా అవుద్దు మావయ్య? నువ్వు అంటూ ఉండేవాడు కదా, రే ఏదో రోజు మీ అమ్మ ఒక అమ్మాయిని తీసుకొచ్చి తను నీ కోడలు అంటదరా అని. అమ్మ ఎప్పుడు అలా అనలేదు మావయ్య. నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాను శ్రీ. ఐ విష్ యూ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఐ లవ్ యూ. ఐ నో ఇట్స్ టూ లేట్, కానీ చెప్పాలనిపించింది. ఆల్ ది బెస్ట్ సింధుజా. శ్రీని నిజంగా ప్రేమిస్తున్నావా? అన్నీ వదిలేసి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు కదా, అందుకే అడిగాను. విపరీతంగా ప్రేమించింది మీ అమ్మ. కానీ నేను నా కెరియర్, నా ఇష్టాలు, నేను అని నా గురించే ఆలోచించాను. తనకి హెల్త్ బాగాలేదనే విషయం కూడా నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిస్తే నేనెక్కడ డిస్టర్బ్ అవుతానోనని నా దగ్గర దాచుండొచ్చు. అన్కండిషనల్ లవ్, లవ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్. తను చనిపోయిన తర్వాత చాలా పెయిన్ఫుల్గా ఉంది. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావేమో అనిపిస్తుంది. లైఫ్లో మనం ఎంత సక్సెస్ అయినా మనల్ని ప్రేమించే మనిషి మన పక్కన లేకపోతే దట్ సక్సెస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను మీ అమ్మని మిస్ అయినట్టు నువ్వు శ్రీని మిస్ అవుతావేమో. ఆలోచించుకో. సింధు ప్లీజ్ సింధు, నేను బాగా చూసుకుంటా సింధు. కెన్ ఐ బై యు డ్రింక్? నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. Dad, I want Sri.
కొంచెం తినరా, అద్దరిపోయింది. ఆరెంజ్ కావాలా? ఇది బాగుంది. ఎక్స్క్యూజ్ మీ బ్రో, కొంచెం రా బ్రో. ఆరెంజ్ ప్లీజ్. This year's Sunburn Festival is happening next month. They asked for a quotation. Yes, ma'am. I'll prepare and send it. All right. Bro. Okay, ma'am. హాయ్. Hi. నువ్వా? Hey, What a Satish. sudden surprise. Long time. So shocking. How are you? I'm good. నువ్వేంటి ఇక్కడ? ఇది నీ రెస్టారెంటా? అరే వావ్ యా. What is this? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? Well, shit happens. You know, Sindhu, life is all about moving on. పోరా. Let's move on. నువ్వు అస్సలు మారలేదా? మీరు కూడా ఏం మాట్లాడారు, నాన్సిక్ లా కొడుతున్నారు. ఎనీవే సింధు, నువ్వు అనుకున్నట్టే రెస్టారెంట్ స్టార్ట్ చేసావు. హ్యాపీ ఫర్ యూ. This is just the beginning. I have a long way to go. లాంగ్ వేను మిలిగి వేను, నాకైతే నమ్మకం ఉంది నీ డ్రీమ్స్ నువ్వు ఖచ్చితంగా అచీవ్ చేస్తావు పక్క. శ్రీ ఎలా ఉన్నాడు? శ్రీకి 6 months బ్యాక్ డివోర్స్ అయింది అంకుల్. వాట్? వాళ్ళిద్దరికి ఎందుకు సెట్ అవ్వలేదు, సో లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. శ్రీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యారు అంకుల్. సిఐ గారితో మాట్లాడినక్క అన్ని స్టేషన్స్ కి కబురు పంపిస్తా అన్నారు. పద మనం ఇంటికి వెళ్దాం. సింధు వాళ్ళ నాన్నగారు. తను ఆ రోజు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఇద్దరు దూరం అయ్యారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తను శ్రీ గురించి మాట్లాడని రోజే లేదు. అసలు తప్పు నాదేనమ్మా. చిన్నప్పటి నుంచి తను అలాగే పెంచాను. తన డెసిషన్స్ తనే తీసుకోవాలని, తన కాళ్ళ మీద తనే నిలబడాలనుకున్నాను. కానీ తన ఇండివిజువాలిటీ వల్ల ఇంతమంది లైఫ్ స్పాయిల్ అవుతాయని నేను అస్సలు అనుకోలేదు. సారీ. పిల్లలు సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తాం, కానీ మన కళ్ళ ముందే వాళ్ళు బాధపడుతూ బ్రతుకుతుంటే చూసి ఏ తల్లిదండ్రులకైనా నరకమే సార్. పెళ్ళైన రోజు నుంచి నా కొడుకు ముఖంలో నవ్వే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ. చిన్న విషయానికే ఆ అమ్మాయి విడాకుల వరకు వెళ్ళిపోయింది. ఆ రోజు కోర్టులో నా కొడుకు మాట్లాడిన మాటలు నాకింకా గుర్తే సార్. పెళ్ళన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఎలాగోలా సర్దుకుపోయి కలిసి ఉండాలి. కలిసి ఉండమని పెళ్లి చేశారు. ఇప్పుడు పెళ్లి చేసాం కదా అని ఎలాగోలా కలిసి ఉండమంటున్నారు. ఏది ఇంపార్టెంట్, పెళ్ళా కలిసి ఉంటాం? దానికి సమాధానం ఏం చెప్పాలి? నా కొడుకు దూరమైనా మీ అమ్మాయి ఇంకా వాడి గురించి ఆలోచిస్తుందంటే అంతకన్నా మంచి అమ్మాయి మా వాడికి దొరకదు. ఇప్పుడు వాడు ఇక్కడ ఉండుంటే తీసుకెళ్ళమని మీతో పంపించేసేదాన్ని. ఎరా Dad, I found Sri. శ్రీ దొరికాడంట. ఎక్కడున్నాడు ఇంతకీ తను? మా ఫేవరెట్ ప్లేస్ లో. ఫేవరెట్ ప్లేసా? ఇలాగే ఉండే. హలో ఏమా, ఎక్కడో చోట మావాడు దొరికాడు కదా, తొందరగా తీసుకొచ్చాయి. చిట్టన్నా కంగారు పడుకు, తీసుకొస్తాలే. ఒక్క 2 days. 2 days? 2 days ఏంటి? 2 days ఏం చేస్తారు మీరు?
నిజంగా దానికి తెలియలేదురా. ఐ లవ్ యూ. మన రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామా? లివిన్ ఏంటి పెళ్ళన్నావా? పెద్ద తప్పు సింధు. దయచేసి పెళ్లి మాత్రం వద్దు. ఏంటి ఆట్లా? నువ్వు చేసుకున్నావు కదా, నేను కూడా ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ తో చెప్పిన సింధు, పెళ్లి అనేది ఓ పెద్ద బురద. దాంట్లో కాలేసి అంటే మాత్రం. ఫైనల్ గా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదు సింధు. How dare you, శ్రీ? ఎందుకు చేసుకోలే? నన్ను పెళ్లి చేసుకోనంటావా? నేను చేసుకో. ఎందుకు రా చేసుకో? నేనే నీ పని చెప్తాను. శ్రీ